హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధమ్మ వంటలు. ఇవాళ మనం అరటికాయ పెరుగు రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: జీలకర్ర, వెల్లుల్లిపాయ, పెరుగు, పచ్చిమిర్చి, అట్టికాయలు సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. అట్టికాయలను ముక్కలుగా కోసి ఒక అరగంట పాటు నీళ్ళల్లో బాగా ఉడికించుకోవాలి. అట్టికాయలు మెత్తగా ఉడికాక ఇలా తొక్క తీసి పక్కన పెట్టుకోండి. అట్టికాయలను ఉడికించుకుంటే బాగా రుచిగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో పచ్చిమిరకాయలు వేసి బాగా వేపుకోండి. పచ్చిమిరకాయలు వేపేటప్పుడు చాలా జాగ్రత్త ఫ్రెండ్స్, అవి పేలుతాయి. మేము వేపుతుంటే మాకు కూడా పేలింది. స్లోగా స్టవ్ సిమ్ లో పెట్టుకుని స్లోగా వేపుతూ ఒక 5 నిమిషాల పాటు వేపి తీసేస్తుంది. ఇప్పుడు అదే ఆయిల్లో మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర వేసి తాలింపుకి రెడీ చేసుకోండి. ఇప్పుడు అందులోనే కొంచెం కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపు మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న రోకలి తీసుకుని అందులో ముందుగా వేపుకున్న పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం ఉప్పు, నార్మల్ ఉప్పు అయినా వేసుకోవచ్చు, వేసుకుని బాగా ఒక 5 నిమిషాల పాటు దంచుకోండి. కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు అందులోనే ముందుగా ఉడికించుకున్న అట్టికాయ ముక్కలను వేసి బాగా మెత్తగా ఒక 10 నిమిషాల పాటు దంచుకోవాలి. బాగా మెత్తగా దంచుకున్నాక మొత్తం తీసి ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు అందులో తగినంత పెరుగు, ముందుగా ఉంచుకున్న తాలింపు మిశ్రమాన్ని వేసి బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా అట్టికాయ పెరుగు రోటి పచ్చడి రెడీ. ఈ సింపుల్ కొలతలతో చాలా సింపుల్ గా మీరు కూడా మీ ఇంట్లో ఈ అట్టికాయ రోటి పెరుగు పచ్చడి చేసుకుని ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.